Step into Value Zone. Value Zone. Hypermart. Button. అవయవదానం పుణ్యం, కానీ ఆ అవయవాలను అమ్ముకోవటం చట్టరీత్యా నేరం. అయితే ఇక్కడ ఈ అమ్మాయి విషయంలోనూ ఇదే జరిగింది. వరకట్నం వేధింపులతో ఆత్మహత్యకు గురైన ఓ యువతిని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించగా అనూహ్యంగా ఆ యువతి కళ్ళు దొంగతనానికి గురయ్యాయి. అయితే ఆ యువతి కళ్ళు మాయం చేసింది ఎవరు? ఎందుకు తీసుకున్నారు? కళ్ళను దానం చేశారా లేదా ఎవరైనా అమ్ముకున్నారా అనేది మిస్టరీగా మారింది. ఉత్తరప్రదేశ్లోని ముజారియా జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రసూలా గ్రామానికి చెందిన పూజకు ఏడాది క్రితమే వివాహం జరిగింది. ఒక్కగానొక్క కూతురు కావటంతో తల్లిదండ్రులు తమకు ఉన్నంతలో కూతురి పెళ్లిని గ్రాండ్గా చేశారు. అయితే పెళ్లైన కొన్ని రోజుల నుంచి పూజకు వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయి. అయితే అనుకోకుండా పూజ హత్యకు గురైంది. దీంతో వరకట్నం కోసమే పూజను చంపారని భర్తపై డౌరీ హెరాస్మెంట్ కేసు నమోదైంది. ఈ కేసులో పూజ మృతదేహానికి పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అసలు విషయం బయటపడింది. పోస్టుమార్టం సమయంలో ఆమె కళ్ళు దొంగలించారని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మానవ అవయవాలను దానం చేయొచ్చు, కానీ అమ్ముకోవటం చట్టరీత్యా నేరం. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పూజ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని రీపోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. కళ్లు దొంగలించడమే నిజమైతే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు.